అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా అలాగే వెరైటీగా కనిపించే రోల్డ్ సమోసా చూపించబోతున్నానండి. బయట ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా చోట్ల నేను ఇది తిన్నానండి. కొంచెం టమాటా సాస్ వేసేసి ఇది ఒకటి ఇస్తూ ఉంటారనమాట. భలే టేస్టీగా అనిపిస్తుంది. సో మనం కూడా ఇంట్లో చేసేద్దామని చెప్పేసి చేసేసానమాట. చాలా ఈజీ ప్రాసెస్. ఈవినింగ్ టీ టైంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రోల్డ్ సమోసాని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. మీరు గోధుమ పిండికి బదులు మైదా పిండి అయినా తీసుకోవచ్చు, లేదా 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు మైదా పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ కలోంజీ సీడ్స్, 1 టీ స్పూన్ వాము తీసుకొని ఇలా నలిపి వేసేసేయండి. కలోంజీ సీడ్స్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోండి. మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం టైట్గా కలుపుకోండి. చూడండి, ఇలా కొంచెం గట్టిగా ఉండేటట్టు కలుపుకొని మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇది ఒక పావు గంట పాటు నానబెట్టేసుకుందాము. ఈలోపు ఒక 3 ఉడికిన బంగాళదుంపల్ని తీసుకొని ఇలా నేను తురుముకుంటున్నానండి, లేదా స్మాష్ అయినా చేసుకోవచ్చు. తురుముకుంటే ఈవెన్గా ఉంటుంది. సో వీలైతే తురుముకోవడానికి ట్రై చేయండి. ఇలా 3 తురిమేసానమాట. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు కారం 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ. తర్వాత కొంచెం ధనియాల పౌడర్, కొంచెం చాట్ మసాలా, కొంచెం వేయించిన జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం ఆమ్చూర్ పౌడర్ అన్నీ ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసుకోండి. వీటిలో ఏ పౌడర్ లేకపోయినా కూడా పర్లేదండి, ఉన్న వరకు వేసేసుకోండి. తర్వాత బైండింగ్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసేసుకొని 2 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసేసాను. కొంచెం కొత్తిమీర కూడా వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. స్పూన్తో మిక్స్ చేయడం కొంచెం కష్టంగా అనిపించి ఇలా చేత్తోనే కలిపేస్తున్నాను అనమాట. ఇది కొంచెం పొడి పొడిగా ఉందని చెప్పేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దీన్ని మరొకసారి బాగా కలిపేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉందన్నమాట. ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా మనం చపాతీ పీట తీసుకొని మనం చపాతీకి అయితే ఎంత తీసుకుంటామో అంత, ఒక జామకాయ సైజ్ అంత పిండి తీసుకొని పొడి పిండి అద్దుకుంటూ దీన్ని సాగదీసుకోండి. ఆ పీట ఎంత ఉందో అంత సైజుగా సాగదీసుకోండి. మరీ పల్చగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా కొంచెం మీడియంగా సాగదీసేసుకోండి. మైదా పిండితో చేసుకుంటుంటే మాత్రం భలే కరకరలాడుతూ వస్తాయండి. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా అనిపిస్తాయి అన్నమాట ఇవి. చూడండి, ఇలా చేసేసుకోండి. ఇదిగోండి, ఈ మందాన ఉండాలన్నమాట. ఇప్పుడు మధ్యలో ఒక గిన్నె పెట్టేసేయండి, వీడియోలో కనిపిస్తున్నట్లు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బంగాళదుంప స్టఫింగ్ ఉంది కదా, దీన్ని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా చుట్టూ దీన్ని ఇలా లేయర్ లాగా పూసేసేయండి. మరి మందంగా కాకుండా కొంచెం పల్చగానే చాకుతో కానీ లేదా ఏదైనా ఒక స్పూన్తో కానివ్వండి, లేదా ఇలా హ్యాండ్తో అయినా సరే స్ప్రెడ్ చేసేసేయండి. మనం బటర్ రాసుకుంటాం కదా, దీంతో అయితే చాలా ఈజీగా స్పీడ్గా అయిపోయిందండి. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఇలాంటివి చేసేటప్పుడు. రెగ్యులర్గా చేసేవి కాకుండా ఇలా ఏదో కొంచెం వెరైటీగా అనిపిస్తే చేసేద్దాం అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసి ఈ మధ్యలో గిన్నెని తీసేసేయండి. తర్వాత చాకుతో లేకపోతే మీ దగ్గర పిజ్జా కట్టర్ కనుక ఉన్నా కూడా వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా కట్ చేసేసుకోండి. ఒక చపాతీని నేను 16 పార్ట్స్గా చేసేసాను అనమాట. ముందు అటు హాఫ్, ఇటు హాఫ్, మళ్ళీ దాంట్లో హాఫ్ అలా వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఇలా కట్ చేసేసుకోండి. పిజ్జా కట్టర్తో అయితే బాగా ఈజీగా వస్తుందండి, నా దగ్గర లేదు. సో నేను చాకుతోనే కట్ చేశాను అనమాట. మధ్యలో ఏమైనా ఆ కొత్తిమీర అవి అడ్డం వస్తుంటే కొంచెం అలా పక్కకి సైడ్కి జరిపేసి కట్ చేసేసేయండి. మనం పిల్లలకి ఇచ్చినా కూడా ఇంట్రెస్ట్గా సరదాగా కట్ చేస్తారండి ఇలా. చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత మధ్యలో కొంచెం వాటర్ అప్లై చేయండి. చపాతీ కనిపిస్తుంది కదా, అక్కడ ఇలా వాటర్తో తడి చేసేసేయండి మొత్తం. ఆ తర్వాత వీడియోలో కనిపిస్తున్నట్లు ఒక పార్ట్ని మనం కట్ చేసిన ఒక పార్ట్ని ఇలా రోల్ చేయండి. కొంచెం టైట్గా రోల్ చేస్తూ ఇలా తీసుకెళ్ళండి.
ఆ లాస్ట్లో ఉన్న చపాతీని బాగా గట్టిగా ప్రెస్ చేసేసేయండి, అతుక్కుపోతుందనమాట. తర్వాత ఒక ప్లేట్లోకి కొంచెం పొడిపిండి వేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. ఇలా రోల్ చేసేసుకొని ఆ లాస్ట్లో ఉన్న చపాతీని బాగా టైట్గా ఇట్లా అంటించేసేయండి, లేకపోతే అది మనం ఫ్రై చేసేటప్పుడు ఊడొస్తుందనమాట. ఇలా మొత్తం చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇవి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి. జస్ట్ ఒక 3-4 మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూడటానికి భలే ఉన్నాయి కదా, అలా స్ప్రింగ్గా ఉంటూ లోపలేమో ఆ ఆలు స్టఫింగ్తో తినడానికి కూడా చాలా బాగుంటాయండి. అంతేనండి, చాలా ఈజీగా చేసేయచ్చు రోలుడ్ సమోసా. రెడీ అయిపోయాయి. కొంచెం క్వాంటిటీ తీసుకుంటే చాలండి, చాలా వస్తాయన్నమాట. ఈవినింగ్ స్నాక్స్లోకి భలే అనిపిస్తాయండి. టమాటా కచప్తో సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.